మనం మెడివల్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. పాసిబుల్ డైలీ 15 to 20 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. జస్ట్ నాట్ ఆన్సర్కి బిట్కి ఆన్సర్ అలా కాకుండా ఇన్ డెప్త్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఒక్క క్వశ్చన్ నుంచి ఎన్ని ఆన్సర్స్ ఫ్రేమ్ చేయొచ్చు అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇరిగేషన్ వర్క్స్ ఆఫ్ కాకతీయాస్. సో కాకతీయాస్ ఏంటండి, మనకు హిస్టరీ తెలుసు, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. మెడివల్ ఫేస్లో వెంగి చాళుక్యాస్ తర్వాత ఎవరు వస్తారు అంటే కాకతీయాస్ వస్తారు. ఈ కాకతీయాస్లో ఎర్లీ కాకతీయాస్, లేటర్ కాకతీయాస్, ఎర్లీ కాకతీయాస్, లేటర్ కాకతీయాస్. ఈ ఎర్లీ కాకతీయాస్ అంత ఇంపార్టెంట్ కాదు, అలా అని వదిలేయాల్సిన అవసరం లేదు అని కాదు, చదవాలి బట్ నాట్ అంత డెప్త్ అవసరం లేదు. సో ఎర్లీ కాకతీయాస్లో ఎవరెవరు, గూండా 1, గూండా 2, గూండా 3, బేటా, ప్రళయరాజా, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లేటర్ కాకతీయాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 మెంబర్స్ అండి. ఎవరు, రుద్రదేవ ఆర్ ప్రతాపరుద్ర, మహాదేవ, గణపతి దేవ, రుద్రమ్మదేవి అండ్ ప్రతాపరుద్ర 2. వీళ్ళందరూ ఇంపార్టెంట్. వీళ్ళందరూ తీసుకొచ్చిన స్కీమే ఇరిగేషనల్ వర్క్స్. ఏంటి మనకు తెలుసు, ఈ కృష్ణా గోదావరి నుంచి వచ్చిన వాటర్ మనకు సరిపోదు, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళిపోతుంది వాటర్. సో కాకతీయాస్ ఇన్నోవేషన్ ఏంటి అంటే గొలుసు కట్టు చైన్స్ అని అంటారు, చైన్ ఆఫ్ ట్యాంక్స్. ఏంటి అంటే వాళ్ళ ప్రకారం ఈవినింగ్ 6 అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇరిగేషన్ వర్క్స్ చేయాలి. ఇరిగేషన్ వర్క్స్ అంటే ఏంటంటే కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఇలా ఒకదానికి ఒకటి అటాచ్డ్గా. సో వాళ్ళకి ప్రాస్పరస్గా ఉండొచ్చు అని. సో ఇప్పుడు అలా కట్టిన వాళ్ళు ఎవరెవరు అని, రామప్ప చెరువు ఎవరండి, రేచర్ల రుద్ర. పాకాల చెరువు ముమ్మడి. బయ్యారం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, బయ్యారం చెరువు. బయ్యారం ఎవరు, మైలాంబ. మైలాంబ ఎవరు, గణపతి దేవ వాళ్ళ సిస్టర్. సో తెలుసుకోండి అలా ఒక టాపిక్ గురించి ఇన్ డెప్త్. కేసముద్రం, ప్రళయరాజా 1. సో ఇంకా ఇన్నేనా చెరువులు? నో అండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ చెరువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకాల చెరువు, పాకాల అయిపోయింది కదా. లక్కవరం, లక్కవరం ఎవరు, గణపతి దేవ. కుండ సముద్రం, కుండమాంబ. కాటుకూరు చెరువు, సో కుండ సముద్రం చెరువు ఎవరు, సెట్టికెరే చెరువు ఎవరు, హనుమకొండ. సో ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే హనుమకొండ చెరువు ఎవరు కట్టారు అని. లక్కవరం, లక్కవరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లక్కవరం. సో ఇవన్నీ తెలుసుకోండి. సో అర్థమవుతుందా? సో మెడివల్ పీరియడ్లో కాకతీయాస్, లేటర్ కాకతీయాస్, అర్లీ కాకతీయాస్, ఆ ఇద్దరు కాకతీయాల్లో లేటర్ కాకతీయాస్ చేసిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం. ఆ కెనాల్స్లో ఎవరెవరు కన్స్ట్రక్షన్ చేశారో ఇంపార్టెంట్. గణపతి దేవ లక్కవరం, రామప్ప చెరువు రేచర్ల రుద్ర, బయ్యారం చెరువు మైలమాంబ, పాకాల చెరువు ముమ్మడి, కేసముద్రం, ప్రళయరాజా 1. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆల్ ద 4. సెకండ్ క్వశ్చన్ అండి. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ 3 ఆచార్యస్ వర్ పాపులర్ నోన్ యాజ్ పండితాత్రయాస్ సారీ అండి, అంటే ట్రినిటీ. 3 మెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనకేం తెలుసు, కాకతీయాస్ ఇనిషియల్గా జైన్లు, కానీ లేటర్ శైవైట్గా మారారు. సో ఆ జైన్ నుంచి శైవైట్గా కన్వర్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు అంటూ ఉంటాయి. దాంట్లో ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అని. ఎవరు ఆ ముగ్గురు అంటే శ్రీపతి పండిత 1, మల్లికార్జున పండిత్ అండ్ మంచన పండిత్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. సో ఇప్పుడు మీరు ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది వాళ్ళు జైన్స్ అని, ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది వాళ్ళు శైవైట్స్ అని, ఎవరు ఫేమస్గా ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేశారా వాళ్ళు శైవైట్స్ అని తెలుసుకోవడానికి. సో అలాంటి దాని మీద రీసెర్చ్ చేయండి. అండ్ థర్డ్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్స్ హ్యాడ్ ఎక్స్పెల్డ్ ముస్లిమ్స్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ ఆక్యుపైడ్ ద రీజియన్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి. మనకేం తెలుసు, నేనేం చెప్పాను, వెంగి చాళుక్యాస్ తర్వాత కాకతీయాస్ వచ్చారు. కాకతీయాస్లో కూడా 1 సెకండ్,
కాకతీయాస్లో కూడా ఎర్లీ కాకతీయాస్ అండ్ లేటర్ కాకతీయాస్. ఈ ఎర్లీ కాకతీయాస్ రాష్ట్రకూటస్ కింద, కళ్యాణి చాళుక్యాస్ కింద అలా అలా అంటే కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళ కింద నుండి ఉంటూ పాలించేవాళ్ళు. కానీ ఇండిపెండెంట్గా మేమే ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినది ఎవరంటే లేటర్ కాకతీయస్. ఎవరు వాళ్ళు? రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమ్మదేవి అండ్ ప్రతాపరుద్ర టూ. ఓకే, ప్రతాపరుద్ర టూ నర్మదా నదిలో పడి చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది గొడవలు, ఎవరు పాలించాలి అదని. సేమ్ కాంటెంపరీగా ఎవరున్నారు మనకు? కుతుబ్ షాహీ. ఒక సైడు డౌన్ ట్రాడన్లో కుతుబ్ షాహీస్ ఉన్నారు, పైన మొఘల్స్ కాదు, ఢిల్లీ సుల్తనేట్స్. సో ఢిల్లీ సుల్తనేట్స్ వాళ్ళు ఇక్కడ మాలిక్ మక్బూల్ అని ఒక పర్సన్ని నువ్వు కంట్రోల్ చేయి. ప్రతాపరుద్ర చనిపోయాడు కదా, మాలిక్ మక్బూల్ అనే ఒక ముస్లిం, యాక్చువల్లీ అతను కూడా హిందూనే, ఆయనని కన్వర్ట్ చేసేసి ఆయనకు ఒక మాలిక్ మక్బూల్ అనే పేరు ఇచ్చేసి రూల్ చెయ్యి అని అంటున్నారు. అప్పుడు 77 ఫ్యూడేటెడ్స్ అండి, అంటే సామంత రాజ్యాలు, సంథింగ్ యూ కెన్ టేక్, చీఫ్ ఆల్, పెద్ద ఒక విలేజ్ యొక్క పెద్ద పెద్ద హెడ్స్, వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ ముస్లిమ్స్ని వెళ్ళగొట్టాలి అని అనుకున్నారు. అలాంటి ఒక పర్సన్ ఎవరు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ కింగ్ హ్యాడ్ ఎక్స్పెల్డ్ ముస్లిమ్స్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ ఆక్యుపైడ్ ద రీజియన్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి అంటే ప్రళయ నాయక. అర్థమైందా అండి? కాకతీయ కొలాప్స్ అయిపోయిన తర్వాత సామంతులు ఆర్ చీఫ్ ల్యాండ్ లార్డ్స్ అన్న, పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, మంత్రులు అంతా, ఆ 77 మెంబర్స్ అంతా కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి 77 నాయకాస్ ఫామ్ అయ్యి ఎక్స్పెల్ చెయ్యాలి అని అనుకున్నారు. దాంట్లో ఈ కృష్ణా అండ్ గోదావరి రీజియన్లో రాజమండ్రి దగ్గర ఉండే ప్లేస్ని ఎక్స్పెల్ చేసిన పర్సన్ ఎవరు అంటే ప్రళయ నాయక. అండ్ ఫోర్త్, హీ అటాక్డ్ వరంగల్ అండ్ ఎక్స్పెల్డ్ మాలిక్ మక్బూల్. చెప్పాను కదా, ప్రతాపరుద్ర చనిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తనేట్స్ ఇక్కడ ఒక పర్సన్ని పెట్టేసి వెళ్ళారు. ఎవరు ఆ పర్సన్ అంటే మాలిక్ మక్బూల్. ఆ పర్సన్ అటాక్ చేసిన పర్సన్ అండ్ టుక్ ద టైటిల్స్ ఆంధ్ర దేశాదివార అండ్ ఆంధ్ర సుత్రన. సారీ అండి ఫర్ మై తెలుగు ప్రొనౌన్సియేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ ఈస్ మెన్షన్డ్ అబోవ్. ఇక్కడ పర్సన్స్ని వెళ్ళగొట్టిండేది. ఇక్కడ మాలిక్ మక్బూల్ని వెళ్ళగొట్టిన పర్సన్ ఎవరు? ఆ 77 నాయకాస్లో వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ ఎవరు అంటే కాపాయ నాయక. కపాయ నాయకనో ఐ డోంట్ నో, కాపాయ నాయక. అండ్ ఈయన వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నాయక అండి. రూల్ చేద్దాము అని అనుకున్నాడు, బట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాళ్ళది డిక్లైన్ అయిపోయి తర్వాత రేచర్ల చీఫ్స్, అదే వెలమా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అలా పవర్లోకి వచ్చారు. బట్ మళ్ళీ రెడ్డి కింగ్డమ్ అనేది స్టార్ట్ అవుతుంది. రెడ్డి కింగ్డమ్, విజయనగర కింగ్డమ్, అలా కాంటెంపరీగా కొన్ని గొడవలు జరిగి విజయనగర ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంగి చాళుక్యాస్, కాకతీయస్ తర్వాత నాయకాస్. ఆ నాయకాస్లో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఈ ప్రళయ నాయక అండ్ ఈ కాపాయ నాయక ఏ క్లాన్కి సంబంధించిన వాళ్ళు సేమ్ అంటే ముసునూరి నాయకాస్. ఈ ముసునూరి నాయకాస్లో కాపాయ నాయక చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు అంటే వెలమా కమ్యూనిటీకి సంబంధించిన రేచర్ల పద్మనాయక. అండ్ ఇది తెలంగాణ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మన రీజియన్లో ఎవరు వస్తారు అంటే రెడ్డి కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రేచర్ల చీఫ్స్? ఇప్పుడే చెప్పాను కదండి, రేచర్ల చీఫ్స్. ద కింగ్డమ్ స్ప్లిట్ ఇంటూ 2. నార్థరన్ పార్ట్ దేవరకొండ యాజ్ క్యాపిటల్, వేరే సదరన్ పార్ట్ రచ్చకొండ యాజ్ క్యాపిటల్. నో అండి, కావాలని క్రాస్గా ఇచ్చాడు. బమ్మెర పోతన వాస్ కాంటెంపరీ ఆఫ్ సింగమ నాయక. ఎస్. సో ఇప్పుడు బమ్మెర పోతన ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్. ఏం రాశారంటే భగవద్గీత సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఇప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ కాకతీయస్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ముసునూరి నాయకాస్ పవర్లోకి వచ్చారు. ముసునూరి నాయకాస్లో ఎవరు ఏంటి?
ప్రళయ నాయక గోదావరి. సో ప్రళయ నాయక ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఆయన గోదావరి అండ్ కృష్ణ మధ్యలో ఉండే రీజన్స్ అందరినీ వెకేట్ చేశారు. అండ్ మాలిక్ మక్బూల్తో రియల్గా ఫైట్ చేసినది ఎవరు అంటే కాపాయ నాయక. ఆయన తర్వాత ఎవరు వచ్చారు అంటే రెడ్డి కింగ్డమ్ పవర్లోకి వస్తుంది, వెలమాస్ కూడా పవర్లోకి వస్తుంది. ఈ వెలమాస్లో రేచర్ల చీఫ్స్ పవర్లోకి వస్తారు. సో అర్థమవుతుందండి. వెలమాస్ గురించి మనం ఎక్కువ చదవము, ఎందుకంటే అది తెలంగాణకి సంబంధించిన పార్ట్ కాబట్టి అది ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మనకు మెయిన్గా రెడ్డి కింగ్డమ్, ఎందుకంటే మన ఆంధ్రాని మొత్తం అప్పుడు పార్ట్గా ఎక్కువ పార్ట్ని రూల్ చేసినది రెడ్డి కింగ్డమ్. ఈ వెలమాస్లో రేచర్ల చీఫ్స్ ఈ గ్రూప్ మెంబర్స్ రూల్ చేస్తారు. దీంట్లో కూడా వీళ్ళు డివైడ్ చేసి రూల్ చేస్తారు, నార్త్ని సౌత్ని. నార్త్ని ఎవరు రూల్ చేస్తారు? అన్నపోట అండ్ ఆయన రచ్చకొండని క్యాపిటల్ చేస్తారు. అండ్ సౌత్ని ఎవరు రూల్ చేస్తారంటే మాధవ నాయకకి క్యాపిటల్ ఏంటి అంటే దేవరకొండ. అండ్ ఈ పీరియడ్లోనే ఈ నార్త్ పార్ట్లోనే బమ్మెర పోతన ఒక పోయిట్ లాగా వర్క్ చేస్తుంటాడు. వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేశారంటే భగవద్గీత. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సినది ఏంటి? కాకతీయాస్ తర్వాత నాయకాస్, గ్రూప్ ఆఫ్ నాయకాస్ 77 మెంబర్స్ నాయకులంతా కలిసి పాలించాలని అనుకున్నారు. దాంట్లో మెయిన్గా బయటపడి రియల్గా పాలించినది ఎవరు అంటే ముసునూరి నాయకాస్. సో ముసునూరి నాయకాస్లో ప్రళయ నాయక, కాపాయ నాయక. వాళ్ళు కాపాయ నాయక కూడా చనిపోయిన తర్వాత, ఇన్ ద సెన్స్ డిస్ఇంటిగ్రేట్ అయిన తర్వాత పవర్లోకి ఎవరు వచ్చారు అంటే రెడ్డిస్ అండ్ వెలమాస్. ఆ వెలమాస్లో కూడా ఇంపార్టెంట్ ఎవరు అంటే రేచర్ల చీఫ్స్. ఆ గ్రూప్లో కూడా వాళ్ళు నార్త్ సౌత్ని డివైడ్ చేసి దేవరకొండ, రచ్చకొండ అని రూల్ చేశారు. ఓకే, ఆ కోర్ట్లోనే విల్ నో అబౌట్ బమ్మెర పోతన. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. అరేంజ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్. సో వెంగి చాళుక్యాస్, కాకతీయాస్, రెడ్డి కింగ్డమ్, తర్వాత విజయనగరంలో 4 అండి. సంగం, సులువ, తులువ, అర్విడు. సంగం ఈజ్ ఫస్ట్, సులువ, తులువ, అర్విడు. సో మన క్రొనాలజీ ఏమని ఉండాలి? 2, 1, 4, 3. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫౌండర్స్ చూడండి. మనకు తెలుసు విజయనగరం ఫౌండర్ హరిహర అండ్ బుక్క. కానీ సులువ డైనాసిటీ ఫౌండర్ ఎవరు? సంగం డైనాసిటీ ఫౌండర్ ఎవరు? అరవీడు డైనాసిటీ ఫౌండర్ ఎవరు? నరసింహ, హరిహర, దేవరాయ 1, దేవరాయ 2, చాలా మెంబర్స్ వస్తారండి. ప్రతి ఒక్కరిది ఇంపార్టెంట్ కాదు, బట్ యు నీడ్ టు నో, మీరు తెలుసుకోవాలి. సంగం డైనాసిటీ జస్ట్ ఇది మెయిన్స్ కాబట్టి విజయనగరం ఎంపైర్ ఫౌండర్ హరిహర అక్కడ వరకు ఆగిపోకుండా ఎవరెవరు ఫౌండర్స్, సంగం డైనాసిటీ ఫౌండర్ ఎవరు, సులువ డైనాసిటీ ఫౌండర్ ఎవరు, ప్రతి ఒక్కరు కనుక్కొని మీకు పాసిబుల్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 7th క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రళయ వేమారెడ్డి ఆఫ్ కొండవీడు. ఓకే, మనకు చెప్పాను కదండి విజయనగరం కింగ్డమ్, విజయనగరం కాదు, కాకతీయాస్ తర్వాత ముసునూరి నాయకాస్ తర్వాత రెడ్డిస్, వెలమాస్. సో వెలమాస్ గురించి పక్కన పెడితే రెడ్డిస్ కింగ్డమ్స్లో ఫౌండర్ ఎవరు అంటే ప్రళయ వేమారెడ్డి. క్యాపిటల్ ఏంటి మనకి అంటే అడ్డంకి. అండ్ ఆయన పీరియడ్లో ఫేమస్ పోయెట్ ఎవరు అంటే ఎర్రాప్రగడ. సో ఇప్పుడు మనం ఆ ఫౌండర్ గురించి, సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ అంటే ప్రళయ వేమారెడ్డి. అండ్ వాళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే అద్దంకి. అండ్ సెకండ్ కొండవీడు కాకుండా వీళ్ళు లేటర్ కాట్య వేమారెడ్డి గురించి మనం చదవాలి. కాట్య వేమారెడ్డి కుమారగిరి రెడ్డి కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన నుంచి స్ప్లిట్ అయిపోయి కొండవీడుని క్యాపిటల్గా చేస్తారు. సో ఒకసారి తెలుసుకోండి, కాట్య వేమారెడ్డి కొండవీడు కాదండి, రాజమండ్రిని క్యాపిటల్గా చేసుకుంటాడు. సో మనం రెడ్డి కింగ్డమ్స్లో స్ప్లిట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాకుండా ఫోర్త్ మెయిన్గా కుమారగిరి ఉన్నప్పుడు కాట్య వేమారెడ్డి స్ప్లిట్ చేస్తాడు. రెడ్డి కింగ్డమ్ని స్ప్లిట్ చేసి రాజమండ్రిని క్యాపిటల్గా చేస్తారు. సో అదొకసారి తెలుసుకోండి. సో ప్రళయ వేమారెడ్డి మేడ్ అద్దంకి నియర్ ఒంగోలు యాజ్ హిస్ క్యాపిటల్. ఎస్, కరెక్ట్ అండి. హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ తెలుగు లిటరేట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్.
హీ రీస్టోర్డ్ ది అగ్రహారమ్స్ టేకెన్స్ ఓవర్ బై ది ముస్లిమ్స్ టు ది బ్రాహ్మిన్స్. ఎస్ అండి, కరెక్ట్. సో వీళ్ళదే అండి, కాకతీయస్ని రుద్రదేవన్ తీసుకొని పోయిన తర్వాత వీళ్ళు ముస్లిమ్స్ అందరినీ పంపించేసి రీస్టోర్ చేయాలి అని అనుకున్నారు. సో ప్రళయ వేమారెడ్డి ఫౌండర్ కాబట్టి హిల్ డూ గ్రేట్ థింగ్స్. సో ఆయన కోర్టులో ఉన్నప్పుడు ఫేమస్ ఎవరు అంటే ఎర్రాప్రగడ, నన్నయ్య తిక్కన్న ఎర్రన్న గురించి వినింటారు. ఆ ఎర్రన్న హాఫ్ ఏం రాశారో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ అండి. ఎర్రాప్రగడ వన్ ఆఫ్ ద త్రీ poets who have translated the Mahabharatam into Telugu was patronized by who among the following kings? ఎస్, ప్రళయ వేమారెడ్డి. ఇందాకే చెప్పాను కదండి, రెడ్డి కింగ్డమ్ ఫౌండర్ ఎవరు అంటే ప్రళయ వేమారెడ్డి. అదే రాజమండ్రి క్యాపిటల్ చేసి ఆ రెడ్డి కింగ్డమ్కి ఫౌండర్ ఎవరు అంటే కాట్య వేమారెడ్డి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ రెడ్డి కింగ్ ఆఫ్ కొండవీడు? సో మనం క్రొనాలజీ ఒకసారి తెలుసుకోండి. ఫస్ట్ ఏంటి, ప్రళయ వేమారెడ్డి. సెకండ్ అనవోతారెడ్డి. థర్డ్ అనవేమారెడ్డి. సో అనవోత అనవేమ ఇది కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. ఫోర్త్ కుమారగిరి రెడ్డి. ఈయన దగ్గర నుంచే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి, కుమారగిరి రెడ్డి. ఈయన తర్వాత స్ప్లిట్ అయ్యి కాట్య వేమారెడ్డి ఒక వేరే రాజ్యాన్ని స్టార్ట్ చేస్తారు, రాజమండ్రి క్యాపిటల్ చేసి. ఆయన తర్వాత పెద్ద కోమటి వేమారెడ్డి, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద కోమటి వేమారెడ్డి ఈయన పీరియడ్లో శ్రీనాథ్ ఫేమస్ పోయెట్ కూడా ఈయన పీరియడ్ అప్పుడే వస్తారు. అండ్ 6th రాచ వేమారెడ్డి. సో రాచ వేమారెడ్డి లాస్ట్ అండి ఈ రెడ్డి కింగ్డమ్కి. సో మనం ఏంటి క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలి. ప్రళయ వేమారెడ్డి, అనవోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, కాట్య వేమారెడ్డి, లాస్ట్ పెద్ద కోమటి వేమారెడ్డికి కాట్య. ఇప్పుడు ప్యారలల్గా వీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేశారు, బ్యాటిల్ ఆఫ్ హత్తిలి, ఈ బ్యాటిల్ ఆఫ్ హత్తిలి కూడా ఎవరెవరి మధ్యలో జరిగింది అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ లాస్ట్ కింగ్ ఎవరు అంటే రాచ వేమారెడ్డి. సో నేను పాయింట్స్ చెప్తున్నప్పుడు రాసుకోవడము, లేకపోతే ఒక స్టోరీ లాగా క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తే రాసుకోండి. 10th సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కాట్య వేమారెడ్డి. చెప్పాను కదండి, ఎవరు కుమారగిరి రెడ్డి ఉన్నప్పుడు కాట్య వేమారెడ్డి ఆయన రిలేటివ్స్. కొన్ని బుక్స్లో సన్ ఇన్ లా అని ఉంది, కొన్ని బుక్స్లో బ్రదర్ ఇన్ లా అని ఉంది. సో సమ్ రిలేటివ్ అండి. ఆ రిలేటివ్గా ఉండి కొన్ని ఏరియాస్ కాన్క్వర్ చేసి రాజమండ్రిని క్యాపిటల్గా చేసి రూల్ చేస్తున్నారు ఎవరు, కాట్య వేమారెడ్డి. హీ బిల్డ్ ద సిటీ రాజమండ్రి వెన్ బికమ్ ద ఇండిపెండెంట్ రూలర్. నో, రాజమండ్రి చేసిండేది ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళ పేరు ఏఎంతో స్టార్ట్ అవుతుంది. హీ డిఫెండెడ్ ద కింగ్డమ్ అగెయిన్స్ట్ ది అటాక్ ఆఫ్ హరిహర టు ద విజయనగర రూలర్. అవునండి, హీ డిఫెండెడ్ ద కింగ్డమ్ అగెయిన్స్ట్ ది అటాక్ ఆఫ్ హరిహర టు. హీ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ అత్తిలి ఇన్ హ్యాండ్స్ ఆఫ్ దేవరాయను. బ్యాటిల్ ఆఫ్ అత్తిలి పెద్ద కోమటి వేమారెడ్డి వాళ్ళ మధ్యలో జరిగింది. దేవరాయ 1 యాక్చువల్లీ సపోర్ట్ చేశారు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి హాఫ్ నాలెడ్జ్తో వెళ్తే సరిపోదు. సో 2 ఈజ్ ద కరెక్ట్. 11th హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆర్ రిటన్ బై పెద్ద కోమటి వేమారెడ్డి? సో పెద్ద కోమటి వేమారెడ్డి ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ వాళ్ళ కోర్టులో ఉండేది ఎవరు అంటే శ్రీనాథ్. సో శ్రీనాథ్ రాసిన బుక్స్ ఈయన రాసిన బుక్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ పెద్ద కోమటి వేమారెడ్డి కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ స్కాలర్, మంచి మంచి బుక్స్ రాశారు. అండ్ అవి ఈజీగా గుర్తుపెట్టేయచ్చండి, సంగీత చింతామణి అండ్ సాహిత్య చింతామణి. అండ్ ఇవెవరు రాశారు అంటే కాశీఖండం, భీమఖండం ఈ శ్రీనాథ్. అండ్ శ్రీనాథ్కి దిండిమాకి మధ్యలో ఒకటి జరుగుతుంది, కనకాభిషేకం, అది కూడా ఒకసారి తెలుసుకోండి. శ్రీనాథ్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అంత ఫేమస్ పోయిట్ ఎందుకు అయ్యారు, ఆయనకు వేరే పోయిట్తో గొడవ జరిగి దేవరాయ 1 ఉన్నప్పుడా దేవరాయ 2 ఉన్నప్పుడా జరిగి దేవరాయ 2 ఆయనని పిలిచి మరీ ప్రైజ్ చేసి ఈ పోయిట్స్ మధ్యలో ఉండే వార్లో శ్రీనాథ్ విల్ విన్, శ్రీనాథ్ గెలవడం వల్ల ఆయనకి సమ్ కనకాభిషేకం ఏదో చేస్తారు, దానికి హీస్ ద ఫేమస్. సో శ్రీనాథ్ రాసిన బుక్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. అండ్ 12th
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ పూర్వ రాజ్య ఆఫ్ రెడ్డి కింగ్డమ్. చెప్పాను కదండి, రెడ్డి కింగ్డమ్ యాక్చువల్లీ అద్దంకి క్యాపిటల్, కానీ కుమారగిరి ఉన్నప్పుడు కాట్య వేమారెడ్డి వేరే దాన్ని అంటే ఇది కూడా ఉంటుంది ప్లస్ ఇది కూడా యాడ్ అవుతుంది, యాడ్ చేసి దాన్ని ఏమని రాజమండ్రిని క్యాపిటల్ చేస్తారు. దీన్నే పూర్వ రాజ్య ఆఫ్ రెడ్డి కింగ్డమ్ అని అంటారు. దీని తర్వాత పెద్ద కోమటి వేమారెడ్డి వస్తారు, రాచ వేమారెడ్డితో ఫైనల్. పెద్ద కోమటి వేమారెడ్డికి అండ్ కాటి వేమారెడ్డి మధ్య చాలా గొడవలు జరుగుతాయి, అది ఒకసారి చూసుకోండి. కాటి వేమారెడ్డి వాజ్ ది గవర్నర్ ఆఫ్ పూర్వ రాజ్య. ఎస్, పితాపురం యాక్టెడ్ యాజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పూర్వ రాజ్యం. నో అండి, రాజమండ్రి అని చెప్పాను కదండి. సో 12th ఆన్సర్ ఈజ్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కాకతీయస్. మళ్ళీ కాకతీయస్ దగ్గర వచ్చాం. దే వర్ ద ఫ్యూడేటర్స్ ఆఫ్ వెస్ట్రన్ చాళుక్యస్ ఆఫ్ కళ్యాణి. నో అండి, కాకతీయస్ మనకేంటి ఈస్టర్న్ చాళుక్యస్ అండ్ వెస్ట్రన్ చాళుక్యస్ ఉండేవాళ్ళు. వీళ్ళేంటి ఫస్ట్ ఈస్టర్న్ చాళుక్యస్ కింద ఫ్యూడేటర్స్. దే వర్ ద ఫ్యూడేటర్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యస్. లేటర్ దే షిఫ్టెడ్ దేర్ అలియన్స్ టు వెస్ట్రన్ చాళుక్యస్. సో ఈస్టర్న్ చాళుక్యస్ నుంచి వెస్ట్రన్ చాళుక్యస్కి షిఫ్ట్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. జస్ట్ ఒక స్టోరీ లాగా తెలుసుకోండి. ఇఫ్ పాసిబుల్ నేను ఒక వీడియో కూడా చేస్తాను, బట్ ఆన్సర్ ఈజ్ నెయిదర్. సో కాకతీయస్ ఎవరి కింద ఫ్యూడేటర్స్ అంటే వెస్ట్రన్ చాళుక్యస్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్క్ మెన్షన్స్ అబౌట్ గాడెస్ కకటి. సో మనకేంటంటే కాకతీయస్ ఫస్ట్ జైన్స్, తర్వాత షైవైట్స్గా కన్వర్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తారు అంటే గాడెస్ కకటి. వాళ్ళ పేరు కూడా అందుకే వచ్చింది, కాకతీయస్ అని అంటుంటారు. అండ్ అది దానికి సంబంధించి ఏ బుక్లో ఉందంటే క్రీడాభిరామము. అండ్ ఈ క్రీడాభిరామం ఎవరు రాశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యశోధర చరిత్ర, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. జస్ట్ ఆప్షన్స్ వదిలేయడం కాదు, వాటి ఆన్సర్స్ కూడా ఒకసారి తెలుసుకోండి. ద జీనాలజీ ఆఫ్ కాకతీయ రూలర్స్ క్యాన్ బి ట్రేస్డ్ ఫ్రమ్. సో కాకతీయస్ రూలర్స్లో ట్యాంక్స్ ఎవరు కట్టారు అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఆ ఇన్స్క్రిప్షన్స్లో బయ్యారం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరిచ్చారు బయ్యారం, అండ్ బయ్యారం ట్యాంక్ కూడా ఎవరు కన్స్ట్రక్షన్ చేశారో అది కూడా ఇంపార్టెంట్. సో బయ్యారం ఈజ్ ద అంటే మొత్తం ఫస్ట్ రూలర్ ఎవరు, సెకండ్ రూలర్ ఎవరు, థర్డ్ రూలర్ ఎవరు, లిస్ట్ ఆఫ్ ద రూలర్స్ అంతా ఏ ఎపిగ్రఫ్లో ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది అంటే బయ్యారం ఇన్స్క్రిప్షన్లో. సో ఈ బయ్యారం ఎపిగ్రఫీ కూడా ఎవరిచ్చారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ నేను వాళ్ళ గురించి మెన్షన్ చేశాను, ఎవరి సిస్టరో కూడా కమెంట్ చేయండి. సో కాకతీయ రూలర్స్ ఏ ఇన్స్క్రిప్షన్, నీతిసార కూడా ఎవరు రాశారో కూడా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ కాకతీయ క్రీడాభిరామం ఎవరిచ్చారు, యశోధర చరిత్ర చూసుకోండి. అండ్ చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్కి వెస్ట్రన్ చాళుక్యాస్కి డిఫరెన్స్ ఏంటి, కాకతీయస్ ఎవరి కింద పనిచేశారు. అండ్ గుండా 1, 2, 3, ప్రళయ, బేట, ప్రళయరాజ 1, బేటరాజ 2 వాళ్ళందరూ వెస్ట్రన్ చాళుక్యాస్ కింద పనిచేశారా, ఈస్టర్న్ చాళుక్యాస్ కిందనా. పూర్వరాజ్య రెడ్డి కింగ్డమ్ ఎలా స్ప్లిట్ అయింది, కుమారగిరి ఎవరు, కాట్య వేమారెడ్డి గారు ఎవరు, అండ్ ఎవరి కింద శ్రీనాథుడు ఉండేవాడు అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ పెద్ద కోమటి వేమారెడ్డి, ఆయన కింద శ్రీనాథుడు ఏ బుక్స్ రాశారు, ఇంకా ఏమైనా బుక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కాట్య వేమారెడ్డి గురించి కూడా బ్యాటిల్ ఆఫ్ అత్తిలి అండ్ ఎర్రాప్రగడ, ప్రళయ వేమారెడ్డి కింద ఎర్రాప్రగడ. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రళయ వేమారెడ్డి, పెద్ద కోమటి వేమారెడ్డి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్, బట్ ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేస్తే ఈజీగా అవుతుంది. విజయనగరం ఎంపైర్, సంగం, సులువ, తులువ, అర్విడు. అండ్ ఈచ్ డైనాసిటీ యొక్క ఫౌండర్స్ ఎవరు, లాస్ట్ రూలర్స్ ఎవరో కూడా చూసుకోండి. అండ్ రేచర్ల చీఫ్స్ వాళ్ళెవరు, దేవరకొండ ఎవరికి క్యాపిటల్, రచ్చకొండ ఎవరికి, పోతన. సో ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రళయ నాయకాస్, మాలిక్ మక్బూల్, కాపాయ నాయకాస్ వీళ్ళందరి గురించి తెలుసుకోండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you. Please share, subscribe to my channel.